అమ్మ ధనుర్మాసాన్ని శూన్యమాసం అంటూ ఉంటారు కదా, ఎందుకని? ఎందుకని అంటే అమ్మా ధనుర్మాసం అంటే మనకి సూర్యమానం, చాంద్రమానం, బార్హస్పత్యమానం 3 ఉన్నాయి కదా. మనకి పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర నామాన్ని బట్టి ఆ మాసానికి నామం వస్తుంది. అది ఉదాహరణకి పుష్యమాసం అనుకోండి, పుష్యమి నక్షత్రం ఉండటం వల్ల పౌష్యమాసం, పుష్యమాసం అంటూ ఉంటాం. అదేవిధంగా ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించటం వల్ల, అంటే ఇక్కడ సూర్యమానాన్ని బట్టి అన్నమాట. ఇక్కడ ఈ నెల రోజులు కూడాను ధనుర్మాసంలో ఆండాళ్ తల్లి గోదాదేవి ఈ 30 రోజులు కూడాను కాత్యాయని వ్రతం చేసింది. ఆ గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతం చేశారు. ఆ స్వామివారిని ఆ వటపత్ర సాయి పైన ఉన్నటువంటి కృష్ణుణ్ణి ఆ రంగనాథుడుగా భావించింది. ఆ రంగనాథుడిలో లీనమైంది. ఆవిడ విల్లిపుత్తూరులో అక్కడ భట్టనాథుడికి ఆవిడ దొరికింది కదా, అయోనిజగా తులసి వనంలో. ఆ విధంగా అమ్మవారు లభ్యమైంది. ఆనాటి నుంచి కూడాను రోజు పెంచి పెద్ద చేశాడు భట్టనాథుడు. పెరిగి పెద్దదవుతోంది. రోజు నాన్నగారు ఏ విధంగా మాలికలు అల్లుతూ ఉన్నారో గమనించి చూసి ఆ విధంగా తను కూడా అల్లుతూ అట్లా బాగుందా లేదా అని చెప్పి తను మెళ్ళో వేసుకుందట. వేసుకొని చూసి ఆహా బాగుంది అని చెప్పి రోజు కూడా నాన్నగారు పూజకి తీసుకెళ్ళేటటువంటి బుట్ట ఏదైతే ఉందో ఆ బుట్టలో పెడుతూ ఉండేదట. పెడుతూ ఉంటే ఒకనాడు ఆ తండ్రి చూశాడట, అందులో నుంచి వెంట్రుక రావటం చూసి ఇదేమిటి అంటే రోజు నేను అలంకరించుకొని బాగుందా లేదా అని చెప్పి అప్పుడు స్వామికి ఇస్తున్నాను అని చెప్పి అన్నదట. అమ్మ అది చాలా దోషము అని చెప్పి తండ్రి చెప్పిన మీదట మామూలుగానే ఆ రోజు అల్లి తను అలా ధరించకుండా అక్కడ పెట్టిందట. పెడితే స్వామికి సమర్పించారట. సమర్పిస్తే స్వామి స్వీకరించలేదట. స్వీకరించకపోతే నాకు ఆవిడ వేసుకున్నదే నాకు ఇష్టము గోదాదేవి అని చెప్పి చెప్తారనమాట. అంటే ఏమిటి ఇక్కడ స్వామిని నెల రోజుల పాటు కూడాను పాడి ఆయన మీద కీర్తనలు పాడి దాన్నే తిరుప్పావై అంటారు కదా. ఒక్కొక్క పాసురాన్ని రోజుకొక్కొక్క పాసురాన్ని కూడా గానం చేసింది. ఎవరితో అంటే తన చుట్టూ ఉన్నటువంటి గోప బాలికలందరితో కలిపారన్నమాట. అంటే భక్తి ప్రధానంగా ఉంటే గనక భక్తుడు కోసమని సులభుడుగా వస్తాడు భగవంతుడు. అంటే ఈ నెల రోజులు కూడాను భగవంతుడికి సమర్పించబడినది. అందుకని శూన్యమాసం అన్నారు. అంటే శుభకార్యాలు ఏమీ జరగవు. వివాహం జరుగుతుందా? జరగదు. అదేవిధంగా గృహప్రవేశాలు ఉంటాయా? ఉండవు. ఇది దక్షిణాయనం కాబట్టి ఉపనయనాలు ఉంటాయా? మళ్ళీ ఉత్తరాయణం వస్తే కానీ ఉపనయన సంస్కారాలు ఉండవు. కాబట్టి ఈ శుభకార్యాలు ఏవి కూడా ఉండవు. అందుకని చెప్పి ఈ ధనుర్మాసం అంతా కూడా భగవంతుడికి, అంటే ఆ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మాసంగా భగవంతుడి నామంలో, భగవంతుడి సేవలో, భగవంతుడి కైంకర్యాల్లోనే మనం ఉండాలి అని చెప్పి ఇటు దైవపరంగా గమనించినట్లయితే, ఇటు మనం లౌకికంగా గమనించినట్లయితే పుష్యమాసంలో పౌష్య లక్ష్మి ఇంటికి వస్తుంది కదా. చాంద్రమాన ప్రకారంగా సంవత్సరం పాటు కష్టపడినటువంటి రైతన్న ఇంటికి తీసుకొని వచ్చినటువంటి ధాన్యాన్ని ఏదైతే ఉందో దాన్నంతా చూసి ఆనందించి అనుభవించేటటువంటి సమయం అన్నమాట. అందుకని చెప్పి ఈ పౌష్య లక్ష్మిని ఆహ్వానించడం కోసమని. అందుకని ధనుర్మాసంలో అంతా కూడాను ఆ గోదాదేవి సంబంధించినటువంటి, ఆ ఆండాళ్ళకు సంబంధించినటువంటి, భగవంతుడికి విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్ర సాయిగా ఉన్నటువంటి ఆ కృష్ణ భగవానుడు ఆ శ్రీరంగంలో ఉన్న రంగనాథుడుగానే భావించి ఆవిడ పూజలు చేసింది. ఆ స్వామిని భక్తితో చేపట్టింది, స్వామిలో లీనమైనది అన్నమాట. అందుకని ఈ మాసం అంతా కూడా ఆడపిల్లని చూడండి, వివాహం కానిటువంటి కన్యపిల్లల చేత ఏం చేస్తారు? గొబ్బెమ్మలు పెట్టిస్తారు. దానిలో ధనుర్మాసం అంతా నెల రోజులు కూడాను. ఎందుకంటే మధ్యలో ఒక పెద్దది పెడతారు చూడండి, చుట్టూ చిన్న చిన్నవి పెడతారు. మధ్యలో ఉన్నది గోదాదేవిగా, చుట్టూ ఉన్నటువంటిది గోప బాలికలుగా అన్నమాట. ఇలా ఎవరైతే గనక చేస్తారో, ఈ విధంగా చేసినటువంటి వారికి ఆ అమ్మవారు ఏ విధంగా అయితే రంగనాథుణ్ణి చేపట్టిందో అదే విధంగా వీరు కూడా మనసులో ఎటువంటి కోరికలు ఉన్నటువంటి వరుడు కావాలనుకుంటున్నారో అటువంటి కోరికలతో ఉన్నటువంటి అటువంటి వరుడు వీరికి లభిస్తాడు అని చెప్పి అందుకని ఈ విధంగా పూజలు చేస్తారన్నమాట. అంటే ఇది దైవానికి సంబంధించినటువంటిది. అందుకని శూన్యమాసం అన్నారు. అంటే శుభకార్యాలు జరగవు, అందుకని శూన్యమాసం అన్నారు. దైవానికి సంబంధించింది.